హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో రాగి పిండితో అప్పటికప్పుడు చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. రాగి ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేయడం కూడా చాలా సింపుల్, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు నేను రాగి పిండి తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ ఉప్మా రవ్వ ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కర్డ్ ఒక 3 టీ స్పూన్ల వరకు అలా కర్డ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ కర్డ్, ఇది పుల్లటిది అయితే బాగా పుల్లగా వస్తుంది. సో మీరు ఫ్రెష్దే వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. దీంట్లో కాస్త బేకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా, ఆ వంట సోడా కూడా వేసుకుంటున్నాను. వంట సోడా వేయడం వల్ల మనకు రాగి ఇడ్లీ అనేది ముద్దగా కాకుండా కొంచెం ఇలా ఎయిర్ గ్యాప్స్ అలా ఫామ్ అయ్యి చక్కగా నీట్గా ఉడుకుతుంది అనమాట. అందుకని కొంచెం ఒక పించ్ ఆఫ్ అలా వంట సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా చక్కగా నీట్గా కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో సరిపడినన్ని నీళ్ళు కూడా పోసుకోవాలి. ఇలా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే మొత్తం లూజ్ అయిపోతుంది. జస్ట్ మనకు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చూసుకుంటూ కలుపుకోండి. కొద్దిగా వాటర్ని తీసుకుంటూ నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు గట్టిగా ఉంటుంది కానీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ ఇద్దాము. సో దీనికి మనం పప్పులు ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ప్రిపరేషన్ అంతా. సో 10 నిమిషాల తర్వాత ఇలా తీస్తే మనకు ఇలా ఉంది కదా, దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. సో మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు చక్కగా నీట్గా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది గట్టిగా అవుతుంది కాబట్టి మరి కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయకండి. జస్ట్ మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది. ఇలా జారుడుగా ఉంటే, మనకు గరిట జారుడుగా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇడ్లీ ట్రే ఉంటుంది కదా, ఆ ఇడ్లీ ట్రే తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనము ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకోవడమే అనమాట. సో ఆయిల్ అప్లై చేసుకుని కింద నేను ఇది ఆయిల్ అప్లై చేసి ఇడ్లీలు పెట్టేలోపు స్టీమ్ అవుతూ ఉంటుంది. వాటర్ని పోసి ఆ వాటర్ని స్టీమ్ చేస్తున్నాను. ఈలోపు నేను ఇలా ఇడ్లీలు పెట్టేసుకొని ఉడికించుకోవడమే అనమాట. ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది. ఇలా నేను 2 ట్రేస్ పెడుతున్నాను అనమాట. సో ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము. 10 మినిట్స్ తర్వాత మనకు ఈ రాగి ఇడ్లీ ఉడికిందో లేదో తెలియాలి అని అంటే ఒక ఫోర్క్ ఉంటుంది కదా, ఆ ఫోర్క్ తీసుకొని మనం ఇలా గుచ్చి చూస్తే మనకు ఫోర్క్ అనేది పిండి ఏమీ అంటకుండా బయటికి వచ్చింది అనుకోండి, ఇడ్లీ చక్కగా కుక్ అయినట్టు. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా తీసి మనం బయటికి తీస్తే నాకు కొంచెం అంటుకుంటుంది పిండి అనేది. సైడ్స్కి కుచ్చి చూస్తేనేమో ఏం అంటుకోవట్లేదు, కాకపోతే మిడిల్ పార్ట్లో ఇంకా పచ్చిగా ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికిస్తున్నాను అనమాట. సో మీరు ఫోర్క్ కానీ చాకు కానీ గుచ్చి చూస్తే అది నీట్గా బయటకు వచ్చింది అనుకోండి, పిండి ఏమీ అంటకుండా మనకి ఇడ్లీలు చక్కగా ఉడికినట్టు అనమాట. సో మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గుచ్చి చూసామనుకోండి, మనకి ఏమీ అంటకుండా వచ్చిందంటే ఇడ్లీలు చక్కగా ఉడికిపోయినట్టు. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చూడండి, నాకు ఏమీ అంటలేదు కదా. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఇడ్లీ ట్రేస్ని తీసి బయట పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసారనుకోండి, మనకి ఇడ్లీలు అనేవి ఈజీగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా ఒక చాక్ సహాయంతో ఇలా వాటి సైడ్స్కి ఇలా అనుకొని తీసారనుకోండి, చక్కగా నీట్గా వస్తాయన్నమాట, ఏ మాత్రం కూడా విడిపోకుండా. సో మనకి ఇడ్లీలు అయిన వెంటనే ఇడ్లీలను తీసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇలా తీయండి. సో చాలా చూసారు కదా, ఎంత సింపుల్గా ఇలా అనగానే మనకు షేప్ మాత్రం ఏమీ పోకుండా నీట్గా చక్కగా వస్తాయి. అండ్ చాలా స్పాంజీ లాగా ఉంటాయన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి మనము మన నార్మల్గా చేసుకునే పల్లి చట్నీ ఉంటుంది కదా, పల్లి చట్నీతో తిన్నా, ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మీ దగ్గర చట్నీ చేసుకునే టైం లేదు అన్నా కూడా పికిల్స్తో కూడా చాలా బాగుంటుంది. చారు ఉంటుంది కదా, టమాటా చారు, పప్పు చారు, వీటిలో కూడా చాలా బాగుంటుంది. అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టాంట్ కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.